నేను ఒక చెప్పనా, నిజంగా నువ్వు ఈశ్వరుడు పాదాలు మనస్ఫూర్తిగా పట్టుకొని వదలకుండా ఉంటావు చూసావా, అప్పుడు నేను చెప్తున్నా రాసి పెట్టుకో, నిన్ను ఏ గ్రహాలు ఏం చేయలేవు, ఏ గ్రహాలు నిన్ను టచ్ చేయలేవు. ఎందుకు తెలుసా, ఒకవేళ నిన్ను గ్రహాలు ఇబ్బంది పెడదామని ట్రై చేసినా ఆ గ్రహాలకి ఈశ్వరుడు యొక్క పెద్ద వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఎలా అంటే, కేవలం నేను తప్ప వారికి ఇంకొక లోకం లేకుండా బ్రతుకుతున్నాడు నా భక్తుడాడు. ఆ భక్తుడికి మీ వల్ల గాని మీ నుంచి గాని ఏ ఆపద వచ్చినా నాలోని ఇంకొక రూపాన్ని చూస్తాడు అని చెప్పేసి గ్రహాలకు వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే భక్తితో ఆరాధించే వాళ్ళంటే ఈశ్వరుడికి అంత ముఖ్యం. అసలు వెనకాడడు, ఏది వెనకాడడు. భక్తులకి ఇబ్బంది వచ్చిందంటే ప్రళయాన్ని కూడా ఎలా ఆటాడిస్తాడంటే అలా ఆటాడిస్తాడు ఈశ్వరుడు. అందుకే భక్తులంటే పరమ ప్రేమ, పరమ ఇష్టం. మనం ఈశ్వరుడికి ఏమి ఇవ్వాలి మరి? ఆయనకి ఏది ఇవ్వలేం మనం. కానీ నువ్వు ఇచ్చేది గొప్పగా అంటే నీ యొక్క మనస్ఫూర్తి అయిన పరమ భక్తి మాత్రమే ఈశ్వరుడికి ఇవ్వగలవు. అది గనక నువ్వు ఈశ్వరుడికి ఇస్తే, ఈశ్వరుడికి నువ్వు ఎలా అయితే సరెండర్ అయిపోయావో నీ భక్తికి ఈశ్వరుడు సరెండర్ అయిపోతాడు. అది ఈశ్వరుడు అంటే. భక్తులకి ఇబ్బంది వస్తే అసలుగా ఆయన ఏదైనా దేనికైనా వెనకాడడు. అందుకే భక్తులకి ఇబ్బంది రానివ్వకుండా చూసుకునేవాడి ఈశ్వరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఎన్నో పురాణాల్లో చాలా విశిష్టమైన కథలున్నాయి, ఈశ్వరుడు యొక్క మహిమలున్నాయి. అవన్నీ మనకు ఆధారం, శక్తి, ధైర్యం, బలం ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.